హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కంది పచ్చడి చేశాను. దాంట్లోకి పచ్చి పులుసు. కంది పచ్చడికి 2 చిన్న గ్లాసులు కందిపప్పుని తీసుకోవాలి. వాటిని డ్రై రోస్ట్గా వేయించుకోవాలి. దాంట్లోకి ఎండుమిరపకాయలు, కల్లుప్పు, కొంచెం చింతపండు, పసుపు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకోవాలి. ముందుగా గింజల్ని పొడి చేసి పెట్టుకున్నాను. ముందు పొడి అయ్యాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ అవసరం లేదు, కొంచెం పేస్ట్ అయితే చాలు. ఇది ఆరే కొంది గట్టి పడుతుంది. చూసుకొని నీళ్ళు కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లోకి మెంతులు, మినప్పప్పు, కారానికి సరిపడే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది పులుసులోకండి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా పుల్లలు ఉన్నాయనుకోకండి, నేను తర్వాత తీసేసాను. ఈ గింజల్ని పేస్ట్ చేసుకోవాలి. ముందు పొడిలాగా వేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా కలిపి వేసుకోవాలి. దాంట్లోకి కొన్ని నీళ్ళు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టద్ది ఈ పులుసుని, మామూలుగానే ఉంచుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి బాండీలో వేయించుకోవాలి. ఎర్రడాలు వచ్చే వరకు వేయించుకోవాలి. కానీ కంది పచ్చట్లోకి పచ్చి పులుసు ఇదంతా బాగుంటుంది. వీటికి తాలింపు ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక గరిటె నూనె వేసుకొని కట్ చేసిన ముక్కల్ని ఇట్లా వేయించుకోవాలి. ఎప్పుడు పప్పు అనే వాళ్ళకి ఇదొక రకంగా ట్రై చేస్తే బాగుంటుంది. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ పచ్చడి గురించి, అంతకుముందు అయితే ఐడియా లేదు. ఏదైనా అత్తగారి ఇంట్లో నేర్చుకోవడమే బాగుంది. ఇదండి, ఇవన్నీ కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో, తీపి సరిపోయిందో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకా తాలింపు ఏం అవసరం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.